మనకు నిన్న సాయంత్రం ఇచ్చిన సమాచారం ప్రకారం 5 మిస్సింగ్ అయి ఉన్నారు. వాళ్ళ కోసం రాత్రి అంతా మా టీమ్స్ రౌండ్ దగ్గర అట్లా పని చేశారు. తెల్లారి ఈ మంటలు కంట్రోల్ అయిన తర్వాత మా టీమ్స్ లోపలికి దిగిన తర్వాత మన మొదటి బాడీ 9:15 AM మనకు దొరికింది. అలాగే సర్చ్ కంటిన్యూ చేసాము. చివరిలో 5th బాడీ కూడా ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల కింద మనము రిట్రీవ్ చేసాము. ఈ 5 బాడీస్ని వెంటనే మనము ఉస్మానియా హాస్పిటల్కి ఇప్పుడు పంపించామండి. అయితే మనకు చెప్పిన ప్రకారం మనకు ఇచ్చిన సమాచారం ప్రకారం 5 ఉన్నవారు 5 బాడీస్ని మనం రిట్రీవ్ చేసి ఇప్పుడు ఉస్మానియాకి పంపించామండి. ఇంకా ఇప్పుడు నేను ఇమీడియట్గా డీటెయిల్స్ గురించి చెప్పలేను, ఎందుకంటే ఇప్పటి వరకు మా టీమ్స్ మా సిబ్బంది ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ఓన్లీ ఈ మంటలు కంట్రోల్ చేయటం, బాడీస్ ఐడెంటిఫై చేయడం, రిట్రీట్లు బిజీ అయిపోయాను. ఇట్ కుడ్ బి ఏ షార్ట్ సర్క్యూట్, ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ అ సిగరెట్ ఆర్ బట్ సంథింగ్, ఇట్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ స్టోవ్ ఆల్సో. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇది బేస్మెంట్ అండి. బేస్మెంట్ ఉద్దేశం ఒక్కటే ఉంటుంది, బేస్మెంట్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్. బేస్మెంట్కి వేరే ఉపయోగం పడటానికి లేదండి. దిస్ ఈస్ అ క్లియర్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ద గైడ్ లైన్స్. ఇట్స్ అ టోటలీ ఇల్లీగల్ యాక్ట్ ఫర్ విచ్ ప్రాసిక్యూషన్ విల్ బి లాంచ్డ్ అగేన్స్ట్ దెమ్. అయితే బేస్మెంట్లో ఈ సామాన్ పెట్టకుండా, ఫర్నిచర్ పెట్టకుండా చాలా డేంజరస్ ఫ్లేమబుల్ కెమికల్స్, ఈ రెగ్జిన్, ఈ మ్యాట్రసెస్ అన్నీ పెట్టుకున్నారు. దాని వల్లనే మనం ఇక్కడ పెట్టినంత బెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టినా కూడా మనకు కంట్రోల్ చేయడానికి ఇంత కొద్దిగా టైం పడింది, కానీ మా వాళ్ళు మొత్తం కంట్రోల్ చేయగలిగారు. సో వాళ్ళు ఈ సామాన్ పెట్టకుండా అక్కడ వాచ్మెన్ లాంటి ఒక ఫ్యామిలీ, ఒక లేడీ పిల్లని కూడా అక్కడ అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కుకింగ్ చేసి పడుకోవాలి అని అది కూడా మేనేజ్మెంట్ చేశారు. దట్ ఈస్ అగైన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ద గైడ్లైన్స్. ఇది మనము బేస్మెంట్ చివరికి 2 రూమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ ఫ్యామిలీని పర్మనెంట్ వాళ్ళు అక్కడ ఉండమని ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనకు ఇప్పుడు ఐడియా ప్రకారం ఈ మంటలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ రూమ్ నుంచి పరిగెత్తి ర్యాంప్ ఉంది చివరిలో, ఆ ర్యాంప్ వైపు పరిగెత్తి ట్రాక్ చేస్తే ఆ ర్యాంప్లో మొత్తం ఆల్రెడీ 2 వైపు మొత్తం సీలింగ్ వరకు సమాన్తో ప్యాక్ ఉంది. సో ఆ మంటలు అక్కడ పడితే ఆ మొత్తం సమాన్ కింద వచ్చింది, ఆ ర్యాంప్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ ఛానల్ క్లోజ్ అయితే వాళ్ళు ఈ ఓపెనింగ్, ఈ ఫ్రంట్ సైడ్ ఒక స్టేర్ కేస్ ఉంది ఈ మధ్యలో బిల్డింగ్కి, బేస్మెంట్ నుంచి పైకి రావడానికి. ఆ స్టేర్ కేస్ మెటల్ వైపు ట్రాక్ చేస్తే మధ్యలో ఇంకా వీళ్ళు ఒక షటర్ కట్టుకున్నారు, ఐరన్ షటర్. నిన్న కూడా తాళం ఉంది, అక్కడ తాళం ఓపెన్ చేయడానికి ఎవరు లేరు, అక్కడ ఆ స్టక్ అయిపోరు. మళ్ళీ వెనుక ఈ ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. దాని వలన ఈ చివరిలో ఆ ప్రాంతంలో రూమ్ దగ్గర 2 దొరికారు, 3 ఒకరు షటర్ దగ్గర దొరికారు, ఇంకా చివరిలో ఒక ఓపెనింగ్ ఉంది, ఆ 2 బాడీస్ అక్కడ దొరికింది. లేడీ జస్ట్ అక్కడ ర్యాంప్ కింద లెఫ్ట్ సైడ్ లో ఒక స్పేస్ ఉంది, ఆ లేడీ బాడీ అక్కడ దొరికింది. మనకు రేపు మధ్యాహ్నం 1:41కి ఇది ఫస్ట్ కాల్ వచ్చింది. విదిన్ 2 minutes మై ఫస్ట్ ఫైర్ స్టేషన్ అండ్ టీమ్ ఫ్రమ్ అబిట్స్ వర్ హియర్. దాని తర్వాత పరిస్థితి అసెస్ చేసుకొని ఇంకా మెన్ ఆఫీసర్స్ అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అందరి మనం ఇక్కడ గ్యాదర్ చేసాము. రాత్రి అంతా మన టీం చేసుకున్నారు. మన ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా ఈ జిహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా మాకు బాగా ఇక్కడ కోఆర్డినేషన్లో సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ సాయం చేశారు. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ రెవెన్యూ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, దే గివ్ us ఫుల్ సపోర్ట్. కంటిన్యూస్గా రాత్రి అంతా మనకు వాటర్ సప్లై ఎటువంటి అడ్డం రాకుండా వాళ్ళ తరఫు నుంచి మనకు సపోర్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు 200 సిబ్బంది ర్యాంక్స్ అంతా కలిపి మనము దీంట్లో పాల్గొన్నాము. ఇది మెయిన్ ప్రాబ్లం అనేది అండి, ఈ ర్యాంప్ బ్లాక్ అయింది, స్టెప్స్ బ్లాక్ అయింది, మధ్యలో వాళ్ళు ఒక ఐరన్ షటర్లో తాళంలో వేసి ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ ది రెగ్యులేషన్స్ ఆఫ్ బేస్మెంట్ ఇది జరిగింది అండి. ఫైర్ డిపార్ట్మెంట్ తరపున భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఫర్నిచర్ షాపులు, గోడౌన్లు, అక్రమ సెల్లార్లపై మనము ప్రతి ఒక్కరికి ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కావచ్చు, అది కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దయచేసి అందరూ మీరు లైసెన్స్కి అప్లై చేయాలి. చాలామంది ఏమంటున్నారు, లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి, మనకు ఏం అవసరం లేదు. లైసెన్స్ తీసుకోవడానికి అందరికీ బాధ్యత ఉండండి. ఇప్పుడు చూడండి, ఈ ఒక దాదాపు 25 meters హై స్ట్రక్చర్ ఉంది. మన రికార్డ్స్లో వాళ్ళు మనకు ఇంతవరకు అప్రోచ్ కాలేదు మనకు లైసెన్స్ కోసం. అది అన్నీ ఉన్నాయని చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి.
ప్రజలు ముందుకి రావాలి, అంత పెద్ద స్ట్రక్చర్ కట్టి దాంట్లో ఏదైనా ఉండటానికి లేకపోతే బిజినెస్ కోసం కామర్స్ కోసం ఏదైనా కావాలంటే దయచేసి మీరు ఫైర్ డిపార్ట్మెంట్కి అప్లై చేయండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఎస్ స్ట్రక్చర్ పొద్దున స్ట్రక్చర్ ఇంజనీర్ వచ్చి చూసుకున్నారు. బిల్డింగ్ ఈస్ స్ట్రాంగ్ ఇనఫ్, ఇట్ ఈస్ అ సేఫ్. ప్లస్ మనకు మెయిన్ కన్సర్న్ ఏదో ఉండదో లోపల ట్రాప్ మనిషి ముందు మన ప్రయారిటీ మీద తీసుకురాలి. వాళ్ళు మేము బయట తీసుకువచ్చాము. బిల్డింగ్ ఇస్ సేఫ్ యాజ్ ఆఫ్ నౌ. Yeah, definitely this calls for the highest level of culpability on the part of the management and యజమానులు, బిల్డింగ్ ఓనర్, బిల్డింగ్ ఎవరు ఈ ఫర్నిచర్ వాళ్ళు రన్ చేస్తున్నారో అందరికీ 100% దాంట్లో బాధ్యత ఉంది. ఎవరికి అప్రోచ్ కాకుండా లైసెన్స్కి అప్లై చేయకుండా ప్లస్ ఈ రెండు బేస్మెంట్ని టోటలీ ఇల్లీగల్ పని కోసం వాడి దాంట్లో మనిషిని పెట్టి 24 hours పెట్టి చేశారు. దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కల్పబిలిటీ అండ్ రాంగ్ డూయింగ్ ఆన్ దర్ పార్ట్ ఫర్ విచ్ డెఫినెట్లీ యాక్షన్ విల్ బి టేకన్ అండ్ ప్రాసిక్యూషన్ విల్ బి క్యారీడ్ అవుట్. మనకు అయితే అప్లై లేదు. మీరు చూడండి కొన్ని గ్యాజెట్స్ అయితే ఉన్నాయి, మీ వెనుక చూస్తే కొన్ని హైడ్రెన్స్ వాళ్ళు పెట్టుకున్నారు, బట్ దే హ్యావ్ నెవర్ అప్రోచ్ ద ఫైర్ డిపార్ట్మెంట్. ఇది ఒకటి మనకు ప్రాబ్లం ఉంది. Please come to the fire department, you apply, there is a procedure. మేము ఉన్నాము, we'll guide you how to apply and what all equipment has to be done. అది లైసెన్స్ తీసుకోవాలి, దాని ప్రకారం మీరు అక్కడ అన్ని ఏర్పాటు చేయాలి. మోర్ దెన్ దాట్ ఏం జరుగుతుంది అంటే మన టీం ఇక్కడ ఎన్ఓసి కోసం వెళ్ళినప్పుడు, ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళినప్పుడు, రెవెన్యూ టైంకి రెన్యువల్ కోసం వెళ్ళినప్పుడు చూస్తే అందరి బాగా మంచిగా క్లీన్ చేసి రెడీగా శుభ్రంగా చేసి కట్టేస్తారు. ఇమీడియట్లీ వాళ్ళకి లైసెన్స్ దొరికిన తర్వాత కొన్ని రోజుల్లో ఈ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీ మొదలు చేస్తారు. ఐ అపీల్ టు ఎవ్రీబడి, ప్లీజ్ డో నాట్ ఇండల్జ్ ఇన్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఏ పని కోసం బిల్డింగ్ ఉందో, ఏ కోసం బేస్మెంట్ ఉందో ఆ పని కోసం మీరు వాడుకోవాలి. కెమికల్ గురించి ఇప్పుడు మేము ఇంకా డీటెయిల్స్గా పోతున్నాము. బట్ ప్రైమరీ ఫేసి ఇట్ వాజ్ ఎ మిక్చర్ అండి. ఒక ఫర్నిచర్, ఒక వుడ్ మాత్రం కాకుండా దాంట్లో రెగ్జిన్ ఉంది, దాంట్లో కెమికల్స్, ఈ ఎడెసివ్ గ్లూస్ ఉన్నాయి, అండ్ చాలా వరకు ఈ ప్లాస్టిక్ చైర్స్ పెట్టుకున్నారు. మ్యాట్రెసెస్, ఫోమ్ మ్యాట్రెసెస్ చాలా వరకు పెట్టుకున్నారు. మ్యాట్రెస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ కెమికల్. దానివల్లనే మన సిబ్బందికి కూడా ఈ మంటలు కంట్రోల్ చేయడానికి చాలా కొద్దిగా టైం పడింది అండి.